చెప్పబోతున్నాడు. సమూయేలు అని సమూయేలును పిలిచినప్పుడు ఆ సమూయేలు ఎంత ఆసక్తితో దేవుని స్వరం వినాలని ఎదురు చూశాడో. అంటే సమూయేలుకు దేవుని స్వరం అర్థం కానప్పుడు ఎవరు ఆ స్వరం, ఎవరు నన్ను పిలిచారని పరిగెత్తుకొని తన ప్రవక్తని ఏలిని అడిగినప్పుడు ఏలికి కూడా అర్థం కాలేదు. మరొకసారి పిలిచినప్పుడు అర్థమైంది ఏలికి, నేను కాదు బిడ్డ పిలిచింది దేవుడు, ఇక దేవుని స్వరం విను అని చెప్పినప్పుడు సమూయేలు దేవుని స్వరము కోసం ఎట్లయితే ఎదురు చూశాడో, ఈ రాత్రి వేళ నువ్వు ఆ సమూయేలు వైపు, ఆ సమూయేలు దేవుని వైపు ఎట్లయితే చూశాడో నువ్వు కూడా అదే ఆలోచన కలిగి దేవుని వైపు నువ్వు చూడగలిగితే ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఎందుకంటే ఏ మనుషుడు పిలుస్తాడని నువ్వు ఎదురు చూస్తున్నావు, ఏ మనుషుడు నన్ను ధైర్యపరుస్తాడని చూస్తున్నావు, ఏ మనుషుడు నన్ను బలపరుస్తాడని, అరే దేవుడే నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉంటే మనుషుల వైపు ఎందుకు చూస్తున్నావు? దేవుడే నిన్ను కాపాడాలనుకుంటున్నాడు, దేవుడే నిన్ను విడిపించాలనుకుంటున్నాడు, దేవుడే నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు, దేవుడే నీకు తోడే ఉండాలనుకుంటున్నాడు, ఆ దేవుడే నీ చేయి పట్టుకోవాలనుకుంటున్నాడు. ఆయన వైపు తేరి చూడండి రాత్రి వేళ. ఒకవేళ ఆయన స్వరం నీకు అర్థం కావట్లేదా, ఆయన మనసు నీకు అర్థం కావట్లేదా, అయితే ప్రభు వైపు చూడ. ప్రభు ఈ క్షణమే నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడా. మన కుటుంబంలో అపవాదిగాడు ఎన్నో గలిబిలు చేస్తుంటాడు. మన కుటుంబంలో భయంకరమైన పరిస్థితులను వాడు కలుగజేయడానికి ఆశపడుతూ ఉంటాడు. మన పరిస్థితులను మార్చాలని, మన స్థితిగతులను మార్చాలని, మన జీవితం